గంగపుత్రి పోలరాజు చూసేవాళ్ళందరి ఒక మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రం కొట్టండి. చూడండి ఈ పడవలు ఉన్న పడవలను చూడండి. ఆ పడవ యాడ్ నుంచి వచ్చానండి. యాడ్ నుంచి వచ్చాక మీకు చూపినకి ఇక్కడికి వచ్చానండి. చూడండి ఇంకా ముందుకు వెళ్తాను, అది కూడా చూపిస్తున్నాను. చూడండి అలాగే చూడండి ఇంకా లోనికి ఇంకా ముందుకు అలా వస్తాను, అది కూడా మీకు చూపినకి వల్ల చూడండి. ఈ మనం యాడికి వెళ్ళిన వల్లండి ఇవి వాళ్ళ జోగ వాళ్ళంతలే పచ్చుకుని వల్ల జోగ వాళ్ళంతలే వల్లన్నీ ఇలా ఉన్నాయండి. కానగర్తలకి, చేపలకి, ఉంజాలకి, కోనలకి అన్నీ ఆయేవాళ్ళనండి. చూడండి ఇంకా లోనికి వెళ్తున్నాను, అవి మీకు చూపిస్తున్నాను. చూడండి లాంగ్ ఉంది కదండి పడవలు, ఆ పడవల మీద మేము వెళ్తాం వేటకి. చూడండి ఇంకా అలా చూడండి ఇంకా అంతా పడవేనండి. మా గంగపుత్రి పోలరాజుకి ఇంకే ఇరుతునేదండి నాకు అదే జాబ్ అండి. వేటకి వెళ్తాను, వస్తాను, మీకోసం వీడియోలు తీసుకొని ఉంటానండి. చూడండి ఆ రాయి ఉంది చూడండి, చివరిని రాయ, ఆ రాయి దగ్గరికి అలా వెళ్ళి అలా వెళ్తానండి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అలాగే చూడండి ఆ రాయి దగ్గరికి వెళ్తున్నాను. ఆ రాయి అయితే చూడడానికి కూడా అదే సముద్రం దగ్గర పక్కన ఉంటుందండి రాయ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, చూడవచ్చు. చూడండి మీకు చూద్దామని అలా తీసి అలా రాయిది అక్కడికి వెళ్ళానండి. చూసి అందరండి చూసి ఎవరెవరు చూస్తున్నారు అందరి గంగపుత్రి పోలరాజు ఓ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ మాత్రం కొట్టండి. చూడండి మీరు కూడా ఇలా రాయి దగ్గరికి రావాలని మీకోసం చూడండి. ఇంకా అలా చూడండి ఇంకా బాగుంటుంది. వెనకాల చూడండి బీచ్, సముద్రం ఎలా వస్తుంది, అలలు వస్తున్నాయి కదండి. చూడండి అలా వెళ్తానండి. మేము గట్టిగా మళ్ళీ ముందుకు వస్తాం చూడండి. ఇంకా అలా చూపిస్తున్నాకండి. చూడండి ఎలా ఉంది చూడండి, అంత బాగుందండి సముద్రం. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే మా పల్లెటూరు అంతా ఇలాగ ఉంటుందండి. మా పల్లెటూరుకి మాకు ఇంకే దారినిదండి, మాకు ఇరుత్తి ఇదండి. ఇక వస్తాను మీకోసం కొన్ని పెట్టాను, ఇది కూడా మీకోసం పెట్టాను, వీడియో తీస్తున్నానండి. అది తీసుకొని ఉంటానండి. చూడండి ఇంకా వెనక అలా వెళ్ళి అలాగే ఇంకా మీకు లొకేషన్ చూపిస్తాను నాగండి. చూడండి ఎలా ఉందండి, నీట్గా బాగుంది కదండి. సముద్రం అంది గంగమ్మ తల్లి పుత్రుని ఎట్టుకున్నాను కాబట్టి, గంగ పెట్టిన కాబట్టి మీకు అయ్యే చూపిస్తానండి. అయ్యే చూపిస్తాను, షార్ట్ వీడియోలు కూడా తీస్తున్నాను, అవి కూడా మీకు పెడతాను. చూడండి ఇంకా చూపిస్తాను చూడండి. అంతా ఇంకా లొకేషన్ ఇంకా బాగుంటుంది. బీచ్ అంతా వీటిని అంటే మేము ఏటకి వెళ్ళింది ఇదేనండి. చూడండి అది కూడా చూడండి, అది చూపిస్తాను కదండి, అది కూడా చూడండి. అలాగే ఇంకా మీకు చూడాలనుకుంటే ఇంకా మీకు అలా వీడియోలు నాకు కామెంట్స్ చేయండి కిందన. తీరా పోలరాజు చెప్పారు అనుకోనండి, నేను తీస్తాను, మిమ్మల్ని మాత్రం ఎంకరేజ్ చేస్తాను. ఇంకా సముద్రంలో దగ్గరికి వెళ్తే ఇంకా అలాగా మళ్ళీ దగ్గరికి వచ్చానండి. పడవ దగ్గరికి వస్తానండి. పడవ దగ్గరికి వచ్చి మీకు మళ్ళీ పడవ దగ్గరికి వచ్చేసి మళ్ళీ చూపిస్తానండి. చూడండి ఈ రంగుల పడవ ఉంది కదండి, ఏటలోకి వెళ్తే చిరుపుతున్నాగా పరిగెడుతుందండి. ఏటలోకి మేము 7 ఇంజినాలు మాకు ఉండవండి, మా కర్రలు ఉన్నాయి కదండి. ఆ కర్రల మీద ఒట్లు ఉన్నాయి చూడండి, ఒట్లు అయ్యి పొడుగు చిన్న ఉండండి. ఆ ఒట్ల మీద కర్రలు తగిలించుకొని మేము నాకెళ్తామండి. కష్టపడతామండి, గంగమ్మ తల్లి పెట్టిన కాదండి. చూడండి అలాగే ఇంకా మీకోసం ఏదైనా చెయ్యినా కూడా రెడీగా అవుతానండి. చూడండి ఆ పడవ ఉంది కదండి, రంగురంగుల పడవ మాత్రం ఏటలోకి వెళ్తే మాత్రం ఒక కర్ర నాయితే మాత్రం బయలుకి వెళ్తుందండి. సూపరే. చూడండి ఇంకా మీకు చూపిస్తున్నాను, అలా ఇంకా రాయండి.
వల్ల ఉన్నాయి కదండి, అయ్యండి వల్ల. ఆ లాంగ్ పొడవ ఉంది కదండి, అది పొడవ కట్టినాక వెనకెట్టామండి. ఇంకా పాత పొడవ అయిపోయిందండి అది. ఆ పొడవ కట్టియాలి. ప్రస్తుతానికి మా నాటి వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు ఉండవు కదండి, డబ్బులు ఇచ్చాక కడతామని పైన నాకి సిట్టామండి ఇది. అది చూడండి వెనకాల లొకేషన్ పడవలతో అంతా బాగుంటుందండి, చూడడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి. కడదామని ప్రస్తుతానికి కట్టాము. ప్రస్తుతానికి డబ్బులు లేక అదే కట్టిన గడ్డి అండి అది. చూడండి అలాగే అండి. చూడండి కర్రలు చూడండి, కర్రలు ఆ కర్రలతో ఒట్లు